ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్ అంటే ఇటీవల సాంకేతిక రంగంలో వచ్చిన నూతన ధోరణులు అనొచ్చు. ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి నూతన ధోరణులు దేంట్లో? సాంకేతిక రంగంలో, శాస్త్ర సాంకేతిక రంగాలలో. దీని మీనింగ్ ఏంటి, డెఫినేషన్ ఏంటి అనేది ముందు చెప్పుకొని తర్వాత ఇటీవల మానవ జీవితాన్ని మార్చినటువంటి ఈ నూతన టెక్నాలజీ ఏంటిదో చూద్దాం. సో దీనికి గాను ఫస్ట్ ఇది డెఫినేషన్ అండి, ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటైర్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీనింగ్. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటైర్స్ అనే దానికి మీనింగ్ ఇట్లా ఉంది: ఎనీ నావెల్ ఆర్ డెవలపింగ్ టెక్నాలజీ విత్ ద పొటెన్షియల్ టు చేంజ్ హౌ హ్యూమన్స్ కెన్ కమ్యూనికేట్ అండ్ సాల్వ్ ద గ్లోబల్ ప్రాబ్లమ్స్. సో ప్రపంచంలో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి, మనుషులు ఒకరికొకరితో కమ్యూనికేట్ చేయడానికి, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి, సమాచార మార్పిడికి వస్తున్నటువంటి నూతన సాంకేతికతను, శక్తివంతమైన సాంకేతికతను మనం ఏమంటాము అంటే ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫ్రాంటైర్స్ అంటాము. ప్రపంచంలో ప్రస్తుతం ఉండేటువంటి అనేక సమస్యలను దూరం చేస్తూ మానవుడి సమాచార మార్పిడికి, కమ్యూనికేషన్కు ఉపయోగపడేటటువంటి ఒక నూతన శక్తివంతమైన సాంకేతికతను మనం ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటైర్స్ అని పిలవచ్చు. ఇది సైన్స్ యొక్క మీనింగ్ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క మీనింగ్ ఇలా ఉంది. మనం ఏదైనా ఒక టాపిక్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఇది తెలుసుకోవాలండి, దాని యొక్క మీనింగ్ తెలుసుకోవాలి. అందుకే దీని ఇక్కడ మీనింగ్ చెప్పాం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే క్లియర్గా ఉందండి, తెలుగు మీడియం వాళ్ళకైతే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ప్రపంచంలోని ప్రస్తుత సమస్యలను దూరం చేస్తూ లేదా ప్రపంచ గతిని మారుస్తున్నటువంటి నూతన సాంకేతికత మరియు మానవులు ఒకరి నుంచి ఇంకొకరికి, మనమంతా ఒకరి నుంచి ఇంకొకరికి సమాచార మార్పిడికి ఉపయోగపడేటటువంటి నూతన సాంకేతికతను మనం ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటైర్స్ అని పిలవచ్చు.